ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నాను. నీవు గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేస్తానని. అవును, ఈ దినము నీవు దేని కొరకు ప్రయత్నిస్తున్నావు, దేని కొరకు వేచి చూస్తున్న ఆ గొప్ప కార్యము, నీవు ప్రయత్నిస్తున్న ఆ గొప్ప ఫలితము పొందుకోలేని నిరాశపడుతున్నావా? అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినం నీతో మాట్లాడుతున్నారు. గ్రహింపలేని గొప్ప కార్యము నీ జీవితంలో ఆయన గొప్ప కార్యం చేస్తానంటూ ఈ దినము నీవు దేని కొరతే ప్రయాసపడుతున్నావో, దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో, దేని కొరకైతే ప్రయత్నం చేస్తున్నావో, నీ ప్రయాస వ్యర్థము కాదని, నీ ప్రార్థన నిష్ఫలము కాదని, నీ ప్రయత్నము ఫలిస్తుందని ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు. అవును, ఈ దినము చదువుకున్నావు, ఇంకా చదువు కొరకు ప్రయత్నం చేస్తున్నావా? అయితే ఉన్నతమైన చదువు నీకు ఇస్తానంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చదివి దాని యొక్క ఫలం అందుకోవాలనుకుంటున్నావా? అంటే ఉద్యోగమునకు ఎదురు చూస్తున్నావా? అయితే నీ చదువుకు తగ్గ ఉద్యోగం ఆయన నీకు దయచేస్తానని మాట్లాడుతున్నాడు. అలాగనే నీ ఉద్యోగంలో నీ ప్రమోషన్ కొరకు లేక ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నావా? అయితే ప్రభువైన యేసుక్రీస్తు నీ ఊహించని కార్యం, గొప్ప కార్యము నీ యొక్క జీవితంలో చేస్తానని ఈ దినం ఆయన మాట్లాడుతున్నారు. అవును, ఈరోజు నీ వ్యాపారం ప్రారంభించావు, నీ వ్యాపారము ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలని నువ్వు ఊహిస్తున్నావు. అయితే నీ ఊహను గొప్పగా చేసి, నువ్వు ఊహించలేని కార్యం దేవుడు చేసి నీ చదువును దీవించి ఆశ్రయిస్తానని, నీ ఇంటర్వ్యూను దేవుడు దీవించి ఆశ్రయించానని, నీ ఎగ్జామ్ను దేవుడు దీవించి ఆశ్రయిస్తానని, నీ ఉద్యోగాన్ని దేవుడు దీవుడు ఆశిస్తానని, నీ వ్యాపారాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి ఊహించలేని గొప్ప కార్యము దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో జరిగిస్తానని ఈ దిన వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.